మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఎపిసోడ్ 14లోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనము శ్లోకం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయము 40వ శ్లోకము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. బీజాక్షరాలు ఉంటాయి, ఎంతో శక్తితో ఉంటుంది. దయచేసి మై డియర్ మాస్టర్స్, ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, చక్కగా పలకండి. చిన్న చిన్న పదాలు పలికిస్తాను. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తాత్పర్యం ఏమనగా, ఈ యుగంలో ప్రారంభించే నాశనం ఉండదు. ఈ యోగంతో ఏదైతే ప్రారంభిస్తావో అది నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఏది ఆ యోగం? ఈ యోగంలో అన్నారు. యోగం అంటే ధ్యాన యోగం. ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వివరించారు. దానినే ధ్యాన వివరణ రూపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అంతులేని జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ జ్ఞానాన్ని మీ అందరితో మేము ఇప్పుడు పంచుకుంటున్నాను. ఓకేనా? ధ్యాన వివరణ. ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే, ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు సెలవు ఇవ్వడం జరిగింది. ఏమి అదని తెలుసుకుందాం. ఈ యోగంలో అంటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందడము. మరి ఎంత చేస్తూ ఉంటే, ధ్యానం ఎంత చేస్తూ ఉంటే అంటే మనము గంట ధ్యానాలు చేస్తూ ఉన్నాము. అందుకని మనకు గొప్ప ఫలితాలు లేవు. ఏదో మన ఆరోగ్యం కోసము, సంపదల కోసము, ఏదో సంబంధ బాంధవ్యాల్లో సమస్యల కోసం సాధన చేస్తున్నాము. మరి మనం భూమి మీదకి వచ్చినది ఎందుకో తెలుసా? ఎప్పుడైతే పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఈ భూమి మీదకి వస్తావో, మరి మానవుడిగా జన్మ తీసుకోవు. ఖనిజ, వృక్ష, జంతు, మానవ, తర్వాత దైవ సామ్రాజ్యం, 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యంలో ఎన్నో జన్మలు ఎత్తుతాము. 21 లక్షల ఖనిజాలున్నాయి. అన్నిట్లోనూ అనుభవం పొందుతావు. వృక్ష సామ్రాజ్యానికి వస్తావు, అక్కడ 21 లక్షలు. జంతు సామ్రాజ్యంలో మిగతా 42 లక్షలు. అంటే గుడ్డు పెట్టి జన్మ ఇచ్చే కొన్ని జంతువులు ఉంటాయి, డైరెక్ట్గా బేబీని డెలివరీ చేసేటివి డైరెక్ట్. అంటే మానవుడు కూడా అందులో ఒక భాగము. మరి ఈరోజు మానవుడిగా వచ్చామంటే ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యంలో అనుభవాలన్నీ పొంది వచ్చావు. చిట్ట చివరి జన్మ మానవ జన్మ అంటారు. ఈ మానవుడే మాధవుడిగా కావాలి. ఈ మానవుడే మాధవుడు దైవంగా కావాలి, దైవంగా విరాజిల్లాలి. అప్పుడే పూర్ణత్వము, సర్కిల్ కంప్లీట్ అవుతుంది భూమి మీదకి వచ్చి. మరి ఈ మానవుడు మాధవుడు అవ్వాలంటే మనలో ఉండేది రాక్షసత్వం ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, అసహనం ఉంది, దుఃఖం ఉంది. అవన్నీ వైదొలిగినప్పుడు ఈ మానవుడు మాధవుడవుతాడు. దైవిక గుణాలు ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, సహనం, ఇవి దైవిక గుణాలు. మరి మనలో ఈ గుణాలు విరాజిల్లినప్పుడు ఈ మానవుడే మాధవుడవుతాడు. మాంసపిండంగా ఉన్నన్ని రోజులు ఈర్ష్యతో, ద్వేషంతో, అసహనంతో, దుఃఖంతో, బాధతో బాధపడుతూ ఉంటావు, బాధ పెడుతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందామంటే మనము ఈ మానవుడే మాధవుడిగా అవుతాడు. మరి ధ్యానం అంటే ఈ యోగంలో అంటే ధ్యానంతో పాటు ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానం అంటే నీ గురించి నీకు సంబంధించిన జ్ఞానము. నీ గురించి నువ్వు మాట్లాడుకునేది. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొచ్చావు? వచ్చిన పనేమి? చేస్తున్న పనేమి? చెయ్యవలసిన పనేమిని చెప్పేదే ఆత్మజ్ఞానము. మరి ఈ యోగంలో ఎంత ఆచరిస్తే, ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎంత అద్భుతమైన స్ట్రెచ్ చేసి విపులంగా గురువుగారు మనకు అందించారు చూడండి. మరి కొంతసేపు ఏదో చెయ్యండి అని చెప్పలేదు. ఎంత చేస్తుంటే అంటే ముమ్మరంగా చేయాలి. చూడండి, ఒక వ్యాపారవేత్త
తన వ్యాపారాన్ని బాగా పెద్దగా శాఖోపశాఖలుగా చాలా డెవలప్ చేయాలనుకున్నప్పుడు, చిన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఆ వ్యాపారాన్ని తీసుకుపోవాలన్నప్పుడు ఎంత శ్రమిస్తాడు? ఎన్ని గంటలు అంటే సమయం చూసుకోకుండగా సమయ పాలన అంటారు చూడు వాళ్ళ భార్య, "ఏమండి మీకు టైం అంటూ పాడు లేదా? ఎప్పుడు ఇదేనా? మీకు వ్యాపారం తప్ప ఇంకొకటి లేదా?" అంటే అప్పుడు అతనంటాడు, "ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కష్టపడతాను" అంటారు. మనము మానవ జన్మలు వందలు వందలు ఎత్తుతూనే ఉన్నాము. మాయలో పడిపోతూనే ఉన్నాము. ఏ జన్మ పుణ్యఫలమో ఇలాంటి గురువు మన జీవితంలోకి వస్తాడు. "అరే బాబు! నీ జీవితం ఇది. నువ్వు ఇటు నడయాడాలి. ఎటో వెళ్ళిపోతున్నావు" అని మనకు ఆత్మ జ్ఞానాన్ని, మార్గాన్ని నిర్దేశిస్తాడు. నడవాల్సింది మనమే మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. ఎవరు నడిపిరు? ఏ గురువు చెయ్యి పట్టుకొని నడిపిరు? మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు ఎలా ప్రయాణం చేయాలి, అనుకున్న గమ్యం చేరుకోవాలంటే నీకు రూట్ మ్యాప్ ఇస్తారు. రూట్ మ్యాప్ పట్టుకొని పోవడమే. దానికే కష్టపడుతూ ఉన్నాం. మనము సమయాన్ని వృధా చేస్తున్నాం. పరనింద చేస్తూ ఉన్నాము. నా ఎదుగుదలకు ఎవరో రావాలి, ఎవరో నన్ను పట్టుకోవాలి, ఎవరో నన్ను ముందుకు తీసుకుపోవాలి. గురువు చెంతకు వెళ్ళి, "గురుదేవా నువ్వు నీ చేతిని నా తల మీద పెట్టు" అంటున్నాము. ఏమి జరగదు. గురువు మన తల మీద చేయి పెట్టినంత మాత్రాన మన తల జిడ్డు తన చేతికి అంటుతుంది తప్పనిచ్చి, ఇంకొకటి ఏదీ జరగదు. ఎదగాలి అంటే సాధన తప్పదు. ఏ సాధన? ధ్యాన, జ్ఞాన సముపార్జన. అందుకోసమనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గంటలు తరబడి సాధన చెయ్యమన్నాడు. ఒకసారి చేసి చూడండి. నేను ఒక 2 సంవత్సరాలు బాబు కోసం నేను హైదరాబాద్‌లో ఉండవలసొచ్చినప్పుడు, వీళ్ళివన్నీ అంటే మన సీనియర్ మాస్టర్స్ చెప్పేటివి అంటే టెలిపతి అని చెప్పేవారు, ఆటో రేటింగ్ అని చెప్పేవారు, మాస్టర్స్ వాక్ ఇన్ అవుతారని చెప్పేవారు, సూక్ష్మలోకాలున్నాయని చెప్పేవారు, థర్డ్ ఐ ఉందని చెప్పేవారు, కోటాను కోట్ల లోకాలున్నాయని చెప్పేవారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కంటికి కనిపించింది ఉంది, ఉంది అంటున్నారు వీళ్ళు. మనం ఏమి ప్రామాణికము అని నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుమానాలు. సరే నేనెందుకు ప్రయత్నించకూడదు? నాకప్పుడు చాలా సమయం ఉండింది. నా అంతర్వాణి కూడా చెప్పేది, "శిలవు శిల్పంగా మారడానికి నువ్వు వెళ్తున్నావు" అని. మరి నా గురువు అంటే మన ఇంటికొచ్చినటువంటి రామ్మోహన్ సార్‌ని సలహా అడిగితే, "బాగా సమయాన్ని పెట్టండి సాధనకు, పుస్తకాలకు" అని. నేను 4 గంటలతో మొదలుపెట్టి 6 గంటలు, 8 గంటలు రోజుకు సాధన చేసేవాడిని. అబ్బాయి పొద్దున 7కు వెళ్తే రాత్రి 7కొచ్చేవాడు. 10:00 అంతా బాక్స్ ఇచ్చొచ్చి గంటలు గంటలు కూర్చునేదానిని. ధ్యానం తెలుసుకోవాలని పత్రి సార్ అంటారు కదా! మరి స్పిరిచ్యువల్ సైన్స్ అంటారు. సైన్స్ అంటే ఏమి? ఒక శాస్త్రం. శాస్త్రం అంటే ఏమి? నువ్వు శోధించాలి, శోధించాలి, శోధించాలి. అప్పుడు సాధిస్తావు. నమ్మమనలేదు గురువుగారు. నేను చెప్పింది నమ్మవోయ్ అనలేదు. నువ్వు శోధించు అన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నీ శ్వాసే నీ గురువు అన్నాడు. నేనేదో చెప్తున్నాను నమ్మొద్దు అన్నాడు. నీ శ్వాసలోనే నీలోనే ఉన్నాడు. నీ అంతరంలోనే శ్వాస రూపైన గురువున్నాడు అని చెప్పిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనమంతగా మనం సాధన చేస్తూ ఎన్నో విషయాలు అంతర్యామి మనకి చెప్తూ వస్తుంది అంతర్వాణి. మన గొంతు మనకి వినిపించొచ్చు. కానీ చెప్పేది మనము కాదు. మనలో ఉన్న పరమాత్ముడు ఆత్మరూపేణ అందరిలోనూ ఉంటాడు. ఆయన పలుకుతాడు. నీ యొక్క అనుమానాలన్నిటిని నివృత్తి చేస్తాడు. మరి చేయాల్సింది గట్టి సాధన చెయ్యాలి. గాలికి పడిపోయే ఇల్లు కట్టుకుంటావా? పునాదులు వేసి స్ట్రాంగ్‌గా ఇల్లు నిర్మించుకుంటావా? ఎవరైనా కానీ స్ట్రాంగ్ హౌసే కదా! మనమే కాదు మన తరాలు కూడా ఉండాలని ఆశపడతావే! మరి మనం ఎలాంటి సాధన చెయ్యాలి? అందుకని గురువు చెప్పాడు. మరి ఒక ఇల్లు నిర్మించాలంటే 4 పిల్లర్లు ఎలా అవసరమో, ఒక సాధకుడికి ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ ఈ 4 మనకు పిల్లర్లు. ఈ జన్మలోనే కాదు మరు జన్మల్లో కూడా మనం ఈ జన్మలో చేసిన సాధన, జ్ఞాన సముపార్జన మనకు పనికి వస్తాది అని మన గురువు మనకు సెలవివ్వడం జరిగింది. చూద్దాం ముందుకు వెళ్ళిపోదాం. ఇంగా గురువు మనకి ఏం చెప్తున్నాడు? మనల్ని ఏ విధంగా మార్చుకోవాలని చెప్తున్నాడో మనం నీట్‌గా అర్థం చేసుకుంటూ ఆచరణలో పెడదాం. అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో, వైదిక కర్మాచరణ సరిగ్గా కానీ మనము వైదిక కర్మాచరణ అంటే గుర్తుపెట్టుకోండి. హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు అలాంటివన్నమాట. ప్రత్యవాయమో అనే దోషం కలుగుతుంది. అంటే నువ్వు భగవంతునికి ప్రార్థిస్తూ హోమమో, యజ్ఞమో ఏదైనా కానీ ఉపవాసాలుండడమో, అభిషేకాలు చేయడమో, ఏదైనా నువ్వు మొక్కులు చెల్లించడమో అనుకున్నప్పుడు, ఏదైనా ప్రత్యవాయమో అంటే అనుకోకుండా ఏదైనా దోషం కలిగితే, ఇప్పుడు మనము ఒక వ్రతమో, ఒక యజ్ఞమో పెట్టుకుంటాము. మరి ఎవరైనా మృత్యువాత పన్నారు అని తెలిస్తే అందులో మనము
అయిపోయింది. అలా ఏమవుతుందిలే అని చేసేసారనుకోండి, చాలా దాని యొక్క ఫలితాన్ని పొందాల్సి ఉంటుంది. మరి అంతే కాకుండగా మనం ఒక మంచి వ్రతం పెట్టుకుంటాము, అందరిని పిలుచుకుంటాము, ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటాము. మరి ఎవరైనా పీరియడ్స్ వచ్చిన వాళ్ళొచ్చారంటే అమంగళం అవుతుంది. అక్కడ అటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఇలా ఎన్నో దోషాలుంటాయి. అంటే ఏదైనా భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించాలన్నప్పుడు, మరి అందులో ఏదైనా ఒక జీవి పడి మరణించినా, అది ఎవరు చూసుకోకపోయినా ప్రత్యవాయం అంటే దోషం కలుగుతుంది. ఇలా ఎన్నో విధాలుగా మనకి సెలవిచ్చారు. మరి ప్రత్యవాయం అనే దోషం కలుగుతుంది కానీ, యోగం కొద్దిగా చేసినా గానీ, ఏ యోగం కొద్దిగా చేసినా గానీ, ధ్యాన యోగం, జ్ఞాన సముపార్జన కొద్దిగా చేసినా కానీ, ఆ మోఘమైన ఫలితాన్ని పొందుతావు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వైదిక ధర్మాచరణ కన్నా ఆగిపోతున్నామే. పూజలు, పునస్కారాలు, కొండలెక్కడాలు, గుట్టడెక్కడాలు, ముడుపులు కట్టడాలు, తలనీలాలివ్వడాలు, ప్రదక్షిణలు చెయ్యడాలు ఇవే కదా మనం చేస్తుండేది. మరి అలాంటప్పుడు మనము ఏ విధంగా ఎదుగుతాము? మరి ఇదే ఒక ఉదాహరణ చెప్తాను. ధర్మరాజు ఒకసారి యాగం తలబెడతాడు. ఎంతో గొప్పగా చేస్తాడు. చాలా గొప్పగా చేస్తాడు. దాన ధర్మాలు చేస్తాడు. ఎంతోమంది ఈ యాగానికి అందరిని ఆహ్వానిస్తాడు రాజులను. అందరిని మునులను, యోగులను, ఋషులను అందరిని అద్భుతమైన యాగం తలపెడతాడు. మరి అందులో శిశుపాలుడు కృష్ణుణ్ణి ఎన్నో దుష్మాటలు అనకూడని వాక్కులు కృష్ణుని మీద పడి మాట్లాడతాడు. ఎప్పుడైతే శిశుపాలుడు పుట్టినప్పుడు మనందరికీ తెలిసిన కథనే కానీ తెలియని వాళ్ళ కోసం మా చిరు ప్రయత్నము. మరి కృష్ణుడికి మేనత్త అయినటువంటి ఆమె ఒక కోరిక కోరుతుంది. శిశుపాలుడికి జాతకం చూపించినప్పుడు మరి కృష్ణుడి చేత వధింపబడతాడు అని ఉంటుంది. అప్పుడు మేనత్త అడుగుతుంది కృష్ణుడిని, "నువ్వు ఎల్లప్పుడూ శిశుపాలుని కాపాడుతూ ఉండాలి" అని. కృష్ణ ఆయనక మనం చెప్పాల్సింది ఈ జగత్తునంతా ఆయన ఒక్క నిమిషంలో చదివేయగలడు. మరి మేనత్త మనసులో ఉండేది ఏముందో అర్థం చేసుకోలేడా? అప్పుడు కృష్ణ అంటారు, "100 తప్పులను నేను క్షమిస్తాను. 100 పైన చేస్తే నేను క్షమించను. వధింపబడతాడు నా చేతోనే" అని చెప్తాడు. ఆమె అనుకుంటుంది, ఓహ్! 100 తప్పుల తర్వాత కదా! 100 తప్పులు ఎప్పుడు చేసేది? నా బిడ్డకు నేనెప్పుడూ చెప్తూ వస్తాను చెయ్యొద్దు అనని అని. మరి శిశుపాలుడు ఏం చేశాడు ఆ యాగానికొచ్చి? కృష్ణుడిని దుష్మాటలు అంటే అనకూడని మాటలు మాట్లాడుతూ చెవాట్లు, పెవాట్లు పెడుతూ ఎంతో దుష్కర్మలు చేశాడు. మరి ఆయన ఒక్క పక్కన పెడుతూ 100 పూర్తయితే చక్రంతో శిశుపాలుడి వధనం జరిగింది. మరి అంత గొప్ప యాగం చేశారు ధర్మరాజు. మరి ఆ యాగంలో ఇలాంటిది మరణం సంభవించొచ్చా? సంభవించరాదు. అందుకోసమనే ఇక్కడ మనం ఈ కథను తీసుకోవాలి. అరే! ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందుతూ ఉంటే ఆ విషయం కూడా చెప్తారు. తర్వాత మీకు తెలుస్తుంది. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇక్కడ వివరించినది ఏమి అంటే, వైదిక కర్మాచరణలో చిన్న దోషం కలిగినా ఎంత ప్రత్యవాయము అంటే ఎంత చిన్న దోషం కలిగినా కూడా దాని యొక్క ప్రతిఫలం మనము అనుభవించుకోవాల్సి వస్తుంది. వన్స్ అగైన్ మీకు రిపీట్ చేస్తాను. ఎందుకంటే ధ్యానానికి, వైదిక ధర్మానికి తేడా తెలియాలి. అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో అంటే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు మనము చేసేటువంటి హోమాలు కావచ్చు, సరిగ్గా కానీ చెయ్యకపోతే ఏదైనా మనము అపశృతి దొర్లిందంటే ప్రత్యవాయం అంటే దోషం కలుగుతుంది అనే ఇక్కడ వివరించడం జరిగింది. మరి ఏది సరి అయినది అంటే ఈ యోగంలో కొద్దిగా చేసిన ఏ యోగము? యోగం అంటే గుర్తుపెట్టుకోవాలి ధ్యాన, సజ్జన, స్వాధ్యాయం అంటే ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందడాన్ని యోగం అని ఇక్కడ మనము సెలవివ్వడం జరిగింది. ఈ యోగం కొద్దిగా కానీ జనన మరణ సంసార మహాభయం నుండి నిన్ను ఉద్ధరిస్తుంది. చూడండి పుట్టుక అందరికీ సెలబ్రేషనే. మరణం నేనే చస్తానుంటే భయము, బాధ. నా అనేవాళ్ళు ఎవరైనా మరణిస్తారంటే భరించలేని దుఃఖము. అవునంటారా? కాదంటారా? మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందినావంటే ఈ శరీరానికే కానీ మరణం ఆత్మకు కాదు అని తెలుసుకుంటావు. నేను మరణిస్తానన్నా నాకు పెద్దగా భయం ఉండదు. ఎందుకంటే శరీరానికి కదా మరణము. ఆత్మకు కాదు కదా! ఎన్నో జన్మలు ఎత్తింది ఆత్మ. ఇప్పటికి వందల వేల జన్మలు ఎత్తింది. ఎన్నో శరీరాలను ధరించింది. ఎన్నో బంధాలలో ఉంది అనే అవగాహన కలిగినటువంటి ఆత్మజ్ఞాని మరణానికి దుఃఖపడడు, జననానికి దుఃఖపడడు. అంతేకాకుండా సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది. సంసారము చాలా మందికి ఫ్యామిలీ లైఫ్ అంటే భయపడిపోతున్నారు. ఎస్పెషల్లీ యూత్. ఈ సమయంలో
మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాము. ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి వివాహం అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అప్పుడు కొంత అంటే మా జనరేషన్, మా పేరెంట్స్ జనరేషన్ అమ్మాయిలకు వాళ్ళ తల్లిదండ్రులకు వివాహం చేయాలంటే అటు ఉన్నటువంటి అత్తవారు ఎలా ఉంటారో, అబ్బాయి ఎలా ఉంటాడో భయపడేవారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఎంతో భయకంపితులవుతున్నారు. ఎందుకు భయమవుతుంది? లైఫ్‌కి ఒక హద్దు, పద్దు లేదు. ఒక మనిషికి ఒక లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడు చూసినా కంపారిజన్. లైఫ్‌ని ఎదుటి వాళ్ళతో మనము చేసుకుంటూనే ఉంటున్నాము. ఎప్పటికి మనము ఒక స్టాప్ లేదు మన లైఫ్‌కి, మన ఆలోచనలకు, మన కోరికలకు ఒక హద్దంటూ లేనే లేదు. అందుకని మనకు దుఃఖం కలుగుతుంది. మరి జనన మరణ సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది. ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు జననానికి భయముండదు, మరణానికి భయముండదు, సంసారమన్న భయముండదు. నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని ముందు శ్లోకాల్లో అద్భుతంగా చెప్పారు. ఆ విషయాలు తెలియాలంటే అన్ని శ్లోకాలు మీరు శ్రీకృష్ణామృతం పీఎంసీలో వస్తూ ఉంటది. మీరు వింటే మన జీవనం ఎలా జీవించాలి అనేది కృష్ణ మనకి సింపుల్ టిప్స్ చెప్పుకుంటూ ప్రశాంతమైన జీవనం ఎలా గడపాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా అలాంటి ఆనందాన్ని ఎలా ఇవ్వాలి అనేది అన్నీ మనకి వివరించుకుంటూ వచ్చారు. మరి సత్విద్య అభ్యాసం కొంచెమైనా అది గొప్పదే. సత్విద్య అంటే సరియైన విద్య. సరైన విద్య, సరికాని విద్య అని ఉందా అని అనుమానం వస్తుంది కదా! సరియైన విద్య అంటే ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందడము. అది సరియైన విద్య. సద్విద్య అని అర్థము. అది కొంచెం చేసినా ఏమవుతుంది అంట, అది గొప్పది. అంటే కొంత ధ్యానం చేసినా, కొంత ఆత్మజ్ఞానాన్ని పొందినా, ఒక్క శ్లోకం భగవద్గీత విని ఆచరించినా నువ్వు ఎంతో గొప్ప ఫలితాన్ని పొందుతావు అని చెప్తున్నారు. భజ గోవిందంలో శంకరాచార్యులు వివరించారు. మరి ఆ వివరణ ఏమని చెప్పారంటే, భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్నైనా నువ్వు పఠించినా, ఆ ధ్యానం కొంత సమయం చేసినా, నువ్వు చనిపోయినాక మరణం తర్వాత పైలోకాలలో నిన్నెవ్వరు ప్రశ్నించరు అని రాశారు. భజగోవిందంలో ఆ శ్లోకం ఉంటుంది. భగవద్గీత కించిత గీత అనే శ్లోకంలో వివరణ ఇవ్వడం జరిగింది. కొంత ధ్యానము, కొంత ఆత్మ జ్ఞానాన్ని నువ్వు పొందావంటే ఈ జన్మలో నీ పైలోకాల్లో నిన్నెవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు అని. అదే కదా మనకి గురువు చెప్పారు. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య అని. మరి శంకరాచార్యులు చెలివిచ్చిన, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన, రమణులు చెప్పిన, బుద్ధుడు చెప్పిన, కృష్ణుడు చెప్పిన మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలనో చెప్తూ వస్తున్నారు. మనం పెడచెవిన పెడుతూ ఉన్నాం. తప్పు ఎవరిదంటారు? మనదే కదా! మనల్ని మనం మార్చుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని మేల్కొల్పరు, తట్టి లేపరు. ఎవరికి వాళ్ళు మన లోపాలను మనము సరిదిద్దుకోవాలి. సత్విద్య అభ్యాసం కొంచెమైనా అది గొప్పదే. కొంత ధ్యానం చేసినా, కొంత ఆత్మజ్ఞానాన్ని పొందినా ఎంతో గొప్ప స్థితికి చేరుకుంటావు. గురువు అనేవాడు ఒక్క నిమిషం ధ్యానం చేసినా, మరు జన్మలో సజ్జనుల సాంగత్యంలో జన్మ తీసుకుంటావు. అంటే అద్భుతమైన ధ్యానుల, జ్ఞానుల సమూహంలో జన్మ తీసుకుంటావు. సంపద బాగా ఉన్న కుటుంబంలోనైనా జన్మ తీసుకుంటావు అని. మరి ఎప్పుడైతే సజ్జనుల కుటుంబంలో నువ్వు జన్మ తీసుకున్నావో ఏమైతుంది అంటే, నువ్వు అద్భుతమంగా ధ్యానిగా, యోగిగా విరాజిల్లుతావు. జన్మ రాహిత్యం పొందుతావు. సంపద బాగా ఉన్న కుటుంబంలో జన్మ ఎందుకు? మరి డబ్బు ఎందుకు ముడిపెట్టాడు గురువు అని అనుకుంటూ ఉంటే, ఎవరైనా సత్కార్యక్రమాలు చేస్తూ ఉంటే ధ్యాన యజ్ఞాలు కావచ్చు, యాగాలు కావచ్చు, ఇలా పీఎంసీ ఛానల్‌ని నడపడం కోసం కావచ్చు, శాకాహార ర్యాలీలు నడపడం కావచ్చు, వారికి నీ చెంతకు వస్తే నువ్వు లక్షలు, కోట్లు విరాళంగా ఇవ్వడానికి నువ్వు అటువంటి సంపద నీ దగ్గర ఉంటుంది అనన్నారు. నేను చెప్పినది కాదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, నందా సార్ మనందరికీ సుపరిచితమే. సారు ఒకసారి అడిగారంట, "సార్ మనం ఇలా వెళ్తే 50,00,000 కోటి రాసేస్తున్నారు." అంటే అప్పుడు చెప్పారంట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మనమందరము భూలోకాన్ని ఎలా ఉద్ధరించడానికొచ్చామో, ఆ సంపద కుటుంబంలో వాళ్ళు గూడా గతంలో ఎంతో ధ్యాన, జ్ఞాన సముపార్జన చేసిన యుగ పురుషులే. వాళ్ళు ఈ రూపంలో మనకు సహాయకులుగా వచ్చారు. అందరం ఈ పని మీద ఉంటే మనకు సహకరించే వాళ్ళు కూడా కావాలి కదా! అని చెప్పాడంట. మరి ఒక్క నిమిషం ధ్యానం చేస్తే ఏ విధంగా మనము చూసుకుందామా? మరి నెక్స్ట్‌కు అంత చక్కని ఉద్దేశంతో మరి సరియైన విద్య సద్విద్య అర్థమైంది కదా! అసత్య విద్యను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే. అంటే సరికాని విద్యను కొంచెం తలపెట్టినా అనర్థదాయకమే. అంటే ఎవరికైనా చేతుబడులు చేసేస్తుంటారు. మనకు వాళ్ళ నుంచి ఇది రావాలి, అది రావాలి, వశీకరణాలు చేసేస్తుంటారు. అదేమి సరైన విద్య అంటారా? కాదు. అసత్య విద్య. దాని యొక్క మూల్యం
ఎంతని చెప్తున్నారు? అనర్థదాయకము. మనల్నే కబళించేస్తుంది. మనల్ని పాతాళానికి తొక్కివేస్తుంది అని చెప్తున్నారు. ఆత్మవిద్యను కొంచెం తెలుసుకున్నా అది సాటి లేనిది. ఆత్మవిద్య అంటే మన గురించి మనం తెలుసుకోవడం. నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం. నాలోను ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నట్టే అందరిలోనూ అణువణువున అంతటా పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకోవడమే ఆత్మవిద్యను కొంచెం తెలుసుకున్న అది సాటి లేనిది. అంటే ఎటువంటి మనము కంపారిజన్ చేయలేము. చాలా గొప్పది అని దానికి వివరణ ఇవ్వడం జరిగింది. యోగ సాధనను కొంచెం చేసినా అది సాటి లేని ఫలితాన్ని ఇస్తుంది. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సముపార్జించినామంటే ఇంక సాటి లేని ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే అందరికీ 24 గంటలు కదా మై డియర్ మాస్టర్స్. 20 గంటలు ప్రాపంచికానికి పెట్టుకోండి. విద్యార్థి అయితే తన పనులు, వ్యాపారస్తుడైతే తన పనులు, ఇంటి ఇల్లాలైతే ఆమె యొక్క పరివారాన్ని చూసుకోవడం 20 గంటలు, నిద్ర, తిండి అన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. 4 గంటలు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవ, అనుదిన ధ్యానాభ్యాసం, జ్ఞాన సముపార్జన ఉండాలి. ప్రతిరోజు 4 గంటలు నీ ఆత్మ ఉద్ధరణ కోసమే భూమి మీదకొచ్చావు. ఈ ప్రాపంచికంలో ఈ మాయలో పడిపోయావు, సంపదల్లో పడిపోయినావు, పేరు ప్రతిష్టల్లో పడిపోయినావు, గొప్ప గొప్ప అని నీని ఇక్కడ అశాశ్వతమైన నిమిషాల కోసం, అశాశ్వతమైన జీవితాల కోసం మనము భయపడిపోతున్నాము. ఎప్పుడైతే ఈ 4 గంటలు ఉపయోగించుకుంటామో ప్రాపంచికంగా అద్భుతమైన జీవితాన్ని గడిస్తాం. అట్ ది సేమ్ టైమ్ మనము మరణించిన తర్వాత ఈ భూమి మీదకి ఎందుకొచ్చామో ఆ పనిని నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాము. మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం ఈ భూమి మీదకొచ్చాం. ఆత్మ ఉద్ధరణ కోసం భూమి మీదకొచ్చాం. మాయలో పడిపోయామే. ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో. ఓకే. ధర్మాన్ని కొద్దిగా ఆచరించిన అది ఎంతో లాభదాయకమే. ధర్మం అంటే ఇతరులకు కష్టపెట్టంది, నష్టపెట్టంది. పత్రిజీ సార్ చెప్పేవారు ధర్మము అంటే ఇతరులు నీకు ఏది చేస్తే హాయిగా అనిపిస్తుందో అది ఇతరులకు చేసేయి. ధర్మం అంటే ఇతరులు నీకు ఏది చేస్తే కష్టంగా, నష్టంగా, బాధగా ఉంటుందో అది ఇతరులకు చేయొద్దు. సింపుల్, వెరీ సింపుల్. అంటే ఇతరులకు కష్టపెట్టొద్దు, నష్టపెట్టొద్దు. చేతనైతే సహాయమే చెయ్యి. అది ధర్మం అంటే. అధర్మానికి కొద్దిగా తలవొగ్గినా అది ఎంతో నష్టదాయకమే. చాలా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాజాలదు. సరైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే అది ఎప్పటికీ నీకు వృధా కాదు. చాలామంది చెప్తారు, ఏంది ధ్యానము, ఈ పుస్తకాలు చదవడము, గురువుల దగ్గర పరిగెత్తడము ఏమొస్తుంది మీకు? ఎందుకు నాకైనా అడుగుతారు. మీకేమైనా డబ్బులిస్తారా? క్లాసులు వెళ్ళి చెప్తున్నారు, ఊరూరు తిరుగుతున్నారు అని. ప్రాపంచికంగా మీ అందరి దృష్టిలో మేమొక సన్యాసులమే అవ్వచ్చు. డబ్బు సంపాదించకపోతుండొచ్చు. మా అకౌంట్ బ్యాలెన్సెస్ మీకు తెలియదు. పిరమిడ్ మాస్టర్స్ కోసం బ్యాలెన్సెస్ ఎవ్వరు మీరు లెక్కించలేరు. అసంభవం. బ్యాంకుకు బ్యాలెన్స్‌కు దాటిపోతుంటదనమాట మా అందరి బ్యాంక్ బ్యాలెన్స్. స్విస్ బ్యాంక్ అంటారు కదా! అలా దాచుకుంటున్నాం. ఇక్కడ కాదు. నిష్కామ కర్మ చేయమన్నారు మాకు గురువులు. అంటే కర్మ చేయగానే ఫలితాన్ని ఆశించొద్దు అన్నారు. పిరమిడ్ మాస్టర్లందరూ ఆ మార్గాన్నే నడుస్తున్నారు. ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఏ దాన్ని ఆశించకుండా పని చేస్తున్నారు. సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాజాలదు. అంటే సరైన మార్గంలో నడుస్తూ 10 మందికి ఆ దారి చూపిస్తున్నప్పుడు ఎప్పటికీ అది వృధా కానే కాదు. ప్రాపంచికంగా నువ్వెంతో చేసినా నీ యజమాని నీకు సరైన ప్రతిఫలాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నీ స్నేహితుడు నిన్ను గుర్తించొచ్చు, గుర్తించకపోవచ్చు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను గుర్తించొచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ భగవంతుడు నువ్వు సన్మార్గంలో నడిస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు. అది మరవరాదు. ధర్మ మార్గంలో ప్రారంభించి ఎంత చేస్తే భవిష్యత్తుకు పునాది అవుతుంది. ధర్మ మార్గము గుర్తుపెట్టుకోండి. ధర్మంగా ఉండాలి. ఏమి చేసినా ధర్మాన్ని విడనాడరాదు. ఎంత చేస్తే భవిష్యత్తుకు పునాది అవుతుంది. నువ్వు ఇప్పుడు చేసిన ప్రతి సత్కర్మ, మంచి కర్మ, ఇతరులకు సహాయపడేది, నీ ఉద్ధరణకు ధ్యాన జ్ఞానం కావచ్చు. ఏది చేసినా అది భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఎవరైనా భవిష్యత్తు కోసమే కదా పనిచేసేది. మరి ఈరోజు ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనందరికీ అందించాడు. మరి ఒక మంచి ఎపిసోడ్తో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు శ్రీకృష్ణామృతానికి. మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. మరి ఒక ఎపిసోడ్తో మరి కలుసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్.